వెల్కమ్ టు త్రిబుల్ఎస్ న్యూస్. నాతవరం మండలంలో 10 మేజర్ సాగునీటి సంఘాలు, 7 మైనర్ సాగునీటి సంఘాలకు నిర్వహించిన ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా టీడీపీ మద్దతుదారులు ఎన్నికయ్యారు. ఇక డైరెక్టర్ల ఎన్నిక లాంఛనమైంది. తాండవ రిజర్వాయర్ మేజర్ సాగునీటి సంఘాల్లో గొలుగుండపేటకు కరక సత్యనారాయణ, పైల లక్ష్మణమూర్తి అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. అలాగే వలసంపేట మెడతాన ప్రసాద్, గొర్రె రాంబాబు, నాతవరానికి పాలుపల్లి వరహాలబాబు, పైల అప్పలనాయుడు, ఎంబీ పట్టణానికి రాయిపురెడ్డి రమణ, నిర్జోగ వెంకటరమణ, గన్నవరానికి రొంగల వెంకటస్వామి, బండారు చిన్నసత్యబాబు, చమ్మచింతకు పంచాడ సన్యాసియ, అప్పన జోగారావు, గురిపూడికి సబ్బవరపదేముడు, పోలిపర్తి నాగేశ్వరరావు, పీకేగూడెంకు అత్యంత రమణ, సుర్ల అర్జునబాబు, శృంగవరానికి ఉలబాల బాపిరాజు, ఉలబాల రాజుబాబు, మన్యపురట్లకు అప్పన దివానం, గోపల్లి నగేష్ అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. అలాగే 7 మైనర్ సాగునీటి సంఘాల్లో కొత్తూరుకు గాడి చిన్నబాబు, కె అప్పలనాయుడు, వెదురుపల్లికి పారుపల్లి సన్యాసదేవుడు, పంచాడ పోతురాజు, ఎమ్మపినవారానికి నడిగట్ల సత్యబాబు, కోనరప మల్లయ్య, చమ్మచింతకు మైనం సత్యనారాయణ, అప్పన్న దివానం, వైడీపేటకు అల్లు స్వామినాయుడు, పైలరామారావు, వైడీపేట ఎర్రిగడ్డ రిజర్వాయర్కు రంభా సత్యనారాయణ, బొత్సానాయుడు, మల్లవరానికి రొంగల శ్రీనివాసరావు, గుడపర్తి సత్యబాబు అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరందరినీ నాతూరు మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ అభినందించారు. సాగునీటి సంఘాల ఎలక్షన్లో మేజరు తాండవ రిజర్వాయర్ కింద 10 సెగ్మెంట్లు, అలాగే మైనరు 7 చెరువులకి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యామని నాతూరు మండలంలో. ఈ విజయం అయ్యన్నపాత్రి గారికి ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మొన్న చెప్పారు మాకు మైనర్ కాలువలు కానీ మేజర్ కాలువలు కానీ అన్నీ కూడా లైనింగ్లు వేయాలా, తర్వాత చెరువులు లోతు చేసుకోవాలా, మన చెరువులు బాగుపడాలా అన్న ఉద్దేశంతో పిలుపునిస్తే అందరూ కూడా గ్రామాల్లో అందరూ కూడా ఏకస్తులై అందరినీ కూడా మన చైర్మన్లు అందరూ కూడా ఏకగ్రీవం అనుకోవడం జరిగిందండి. ఇదే విధంగా తాండవ రిజర్వాయర్ కూడా సుమారు 2,000 కోట్ల రూపాయలు తెచ్చి దాన్ని కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. పోలవరం నుండి లెఫ్ట్ కెనాల్ నుండి పంపింగ్ చేసి తాండవ రిజర్వాయర్ని కూడా అభివృద్ధి చేసే పథకంలో భాగంగా ఈరోజు అందరూ కూడా నాతవరం మండలంలో రైతులందరూ కూడా అన్ని సెగ్మెంట్లను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళందరూ రైతులందరూ కూడా పార్టీ తరఫున అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం అండి. మన శాసనసభ స్పీకర్ గారికి నమస్కరించి అయ్యన్నపాత్రి గారికి మేము ఎంతో ధన్యవాదాలు చెప్పుకుంటూ ఎంతో గర్వంగా ఇవాళ అయ్యన్నపాత్రి గారు స్పీకర్గా ఆడంతో మీకు ఏకగ్రీవంగా మన పార్టీ ప్రెసిడెంట్ నందిపల్లి వెంకటరమణ గారు మమ్మల్ని ఏకగ్రీవంగా చేశారు. నాతవరం మండలం మర్రిపల్లిని నేను అల్లు స్వామినేని ఇప్పటికీ 4 తరాలు బట్టి అంటే 4 పర్యాములుగా నేనే ఏకగ్రీవంగా చేస్తూ ఉన్నారు మా రైతులు. అలాగే మన స్పీకర్ గారైన అయ్యన్నపాత్రి గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి అలాగే మా పార్టీ ప్రెసిడెంట్ మండల రమణ గారికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుతూ నేను ఈ 4 టర్మ్లు కూడా చాలా బాగా చేస్తూ ఇప్పుడు కూడా అలాగే చేయాలని, మంచి పాలన ప్రజలకు అందించాలని మా స్పీకర్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో దాన్ని ఇంకా మంచిగా సిమెంట్ కావాలి చేయించి దాన్ని మంచి అభివృద్ధిగా తీసుకెళ్లాలని, మా ప్రజలకి మంచిగా రైతులకు మేలు చేయాలనే ఆలోచనతో నేను ముందుకు పోవాలని ఆలోచనతో నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నా రైతులకి. ఈరోజు మరి తాండవ ఇరిగేషన్ లెఫ్ట్ కెనాల్ ఎన్నికలు చాలా సజావుగా జరిగాయి. మరి గురుపూడి సెగ్మెంట్కి సంబంధించి ఎన్నికలు ఏకగ్రీవంగా చేయడం జరిగింది. టీసీలు 12 మంది కూడా వారి యొక్క ప్రతిపాదించిన వాళ్ళందరినీ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చాలా సంతోషం అండి. మరి ఈ విషయంలో ఎంతో చాకచక్యంగా రికార్డు వర్క్ని ఎంతో తర్పీతో తయారు చేసినటువంటి ఎన్నికల అధికారులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. అలాగనే ఈ కార్యక్రమానికి మరి గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో గుణబ్బాయి మాస్టారు వారి సహాయ సహకారాలు పూర్తిగా అందించారు. వారికి కూడా ధన్యవాదాలు. మరి ఈ సభాముఖంగా మా గ్రామం వచ్చినటువంటి పార్టీ మండల ప్రెసిడెంట్లు గారు నందిపల్లి రమణ గారికి, పార్టీ అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షులు పోలిపర్తి సాయి గారి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విషయం ఏంటంటే ఈరోజు టీసీలు అందరికీ చెప్పాల్సింది ఏంటంటే మన ఇరిగేషన్ పరిధిలో ఉన్నటువంటి రైతులకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు అయితే ఉన్నాయో కాలువల ద్వారా అవన్నీ కూడా గుణమేశ్వర ముందు చెప్పారు కాబట్టి ఆ నీటి తీరువ అన్నీ కూడా ఎక్కడైతే కాలువలు డ్యామేజ్ ఉన్నాయో అవన్నీ కూడా రిపేర్ చేయడానికి మీ అందరూ ఏకగ్రీవంగా ఉండి
ప్రజలందరూ మీ మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ తాండవ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి రైతులందరికీ కూడా సాగునీరు అందించడానికి మీ సాయశక్తుల కృషి చేయమని మరి సభాముఖంగా మరీ కోరుకుంటూ మీకు తెలియజేస్తాను.